రాలేదేమ్మని రాళ్ళు వేయించుకున్నాడు. నాకు పైసలు ఇవ్వంటే రేపు మాప అన్నాడు. రేపు మాప అంటే ఇంటికి పోయినాక నన్ను ఫోన్ చేసి పిలిచి నువ్వు రా మార్కెట్కి రా ఇస్తాడు. మార్కెట్కి రమ్మంటే నాకు ఫోన్ పైంది కొట్టు, లేదంటే మా బాబు వస్తాడు, మా బాబుకి ఇచ్చేసేయి నాకు ఫోన్ పై అంటే నీకే ఇస్తారా అన్నాడు. అని నీ ఊరికి వచ్చిన అక్కడ వచ్చిన ఆడున్నావు అది అన్నాడు. పంజాలకల్లా అమ్మడికొకని తిట్టినాక మళ్ళీ తెల్లారి ఇవాళ రోజు మళ్ళీ 3,000 సార్, 3,000 ఇవ్వాలి. నేను వస్తున్నా శివల దగ్గరికి వస్తున్నా రా ఇస్తారా అని ఒక 4-7 తీసుకొచ్చిండు. పెద్ద మనిషి సమస్యలో మాట్లాడుతుండే నన్ను కొట్టి పరారైతే మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసి నానా బూతులు తిడితే మా కొడుకు రికార్డింగ్ ఇచ్చాడు. పెద్ద మనుషులు వినిపించి నేను స్టేషన్కి వస్తుండగా నేను పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టుకొని నేను వస్తుండగా వాళ్ళ కార్లో ఉండి డోర్లు తీసి కర్రలు అందుకొని బయట ఉండగా చూసి నేను బైక్ తీసుకొని రిటర్న్ మళ్ళీ నా సేవ గురించి నేను పోతుండగా కారు అటాక్ చేసి ఒక 2-3 నిమిషాలు గుద్దేది. మదర వయసు కాడ కింద పడ్డ వాళ్ళు పెద్ద వయసులో ఉన్నాగానే వాళ్ళు వయసులో కొద్దిగా నాకు సహకరించారు. నేను సార్లో ఫోన్ చేసిన మేడానికి ఫోన్ నా అక్కడ సంబంధం సేకరణ అంటే ఆయన పెట్టుకున్నా పెద్ద భార్యతో. ఇంతకుముందు కూడా కేసులు పెట్టాను మీద అదే ఖర్చుతోటి వేరే వాళ్ళతోటి నన్ను రప్పించి నన్ను చంపాలని చూస్తుండు. కార్ డ్రైవింగ్ చేసింది కూడా అతనే ఇయ్యాల, నన్ను చంపాలని చూసింది కూడా శేఖర్ ఇయ్యాల. కూడా శేఖరు రాఘు ఆయన అనేది టేకుమట్ల, ఒక ఆయన మళ్ళా సంటే ఆయన టేకుమట్లే. మళ్ళీ భార్యతో అక్రమ సంబంధం ఉందనే చంపాలని చూస్తుండు. నా పెద్ద భార్యతో ఎక్కడ సంబంధం ఉందనే నన్ను చంపాలని చూస్తుండు. మా పెద్ద భార్యని మొగుని చంపుతాది అని చాలాసార్లు బెదిరించాడు. నన్ను వదిలేదు, నా కొడుకులు ఎదిగిరు, నా బిడ్డ నా మనరాలైనను కూడా చెప్పిన కూడా పిచ్చుకోవట్లేదంట. నిన్ను చంపుతా, నీ భర్తను చంపుతాని బాగా బియ్యచ్చంగా టార్చర్ పెడుతున్నాడు అతను. అవును మా బియ్యచ్చంగా పెడుతుండు ఆ పెద్ద భార్యకు. అదే ఖర్చుతోటి జోపానతో రాగిపించుకొని నన్ను చంపాలని ఇలా ఫైటింగ్ చేసిండు ఆయన శేఖర్. ఆయన ఇంతకుముందుకు 2-3 సార్లు పెట్టాం, ఈ స్టేషన్లో పెట్టాం, 2-3 సార్లు కేసు పెట్టాం. సార్లు కూడా కొట్టిరు. పెడతా అంటే పోతురు. మాకు పోలీస్ కేసు కొత్త ఏం కాదు. ఇంతకుముందు పెట్టినాం, ఎవరు పడితే వాళ్ళు కూడా కొడతానే ఉన్నా. ఆయన అన్న మహేష్ అంటే అయినా శేఖర్ అంటే అయినా ఎవరు టేకు మాటలు గుర్తు మినుగాళ్ళు ఎక్కడ పడితే దొరికిస్తే రౌడిజం చేస్తున్నాం. బాగా వెంటబడి కొడుతురు. సుందరనాగారాలు కూడా కొడుతున్నారు. మా కేసు కొత్త ఏం కాదు. అట్లా దొరుకుతుంది 10 రోజులనే వస్తాం మేము బెయిల్ తీసుకొని. కానీ అట్లా ఘోరంగా చేస్తున్నారు వాళ్ళు. మీకు ఇద్దరు భార్యలు? నాకు 2 భార్యలు, పెద్ద ఆమె చిన్న ఆమె. మరి ఇప్పుడు ఆయన డ్రగ్స్ ఉందా? అప్పుడు ఉంటే గొడవలు అయితే కేసులు పెడితే వద్దనుకుంది. మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నట్టు ఆమెకి బాగా ఇబ్బంది పెడుతుంది. మోయిని చంపుతాను, కొడుకుని చంపుతాను అని.